ఒక ఊళ్ళో రాములయ్య అనే ఒక ఓల్డ్ ఫార్మర్ ఉన్నారు. ఆయనకు 80 ఇయర్స్ ఉంటాయి. ఆయన పొలంలో పంటలు పండడం లేదు, కానీ ఆయనకి ఒక్కటే పని, ఆయన నమ్మకంగా పెట్టుకుని చేస్తున్న పని, అదే విత్తనాలు వేయడం. ఒకరోజు మనవడు అభి, తాతయ్య ఈ భూమి పొడిగా ఉంది, ఎందుకు విత్తనాలు వేస్తున్నారు అని అడిగాడు. రాములయ్య ఒక చిన్న బీజాన్ని చూపించి, ఇది చివరి విత్తనం, పుట్టకపోతే సరే, కానీ నాకు ఈ విత్తనంలో ఆశ ఉంది, పుట్టకపోతే నా ఆశ చచ్చిపోతుంది, ఆశను విడిచిపెట్టడం జీవితాన్ని విడిచిపెట్టినట్లే అని ఆ విత్తుని మట్టిలో వేసి రోజు దానికి నీళ్లు పోసి ఎండైనా వానైనా ఆశతో చూశాడు. ఒకరోజు మట్టిని చీలింది, ఒక చిన్న మొక్క బయటికి వచ్చింది. అక్కడంతా ఒక చిన్న తోట పెరిగిపోయింది. అవి ఇప్పుడు గ్రామానికి నీడ, పండ్లు ఇస్తున్నాయి. అభి తాతయ్యతో, నీ ఆశే మా జీవితాన్ని మార్చింది అని అన్నాడు. కష్టాలు ఎన్ని వచ్చినా ఆశను విడవకండి. ఒక చిన్న ప్రయత్నమే గొప్ప మార్పుకు కారణం కావచ్చు. నమస్తే.